గురుత్వాకర్షణ సిద్ధాంతం అంటే ఏమిటి అనేది ఇప్పుడున్న జనరేషన్స్ అందరికీ కూడా తెలుసు. అది సర్ ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన గురుత్వాకర్షణ సిద్ధాంతం భూమికి ఎటువంటి అయస్కాంత శక్తి ఉంది, అలాగే గ్రహాలు, నక్షత్రాలు ఏ గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడి ఉన్నాయి, ఇవన్నీ సర్ ఐజాక్ న్యూటన్ మనకి ప్రతిపాదించి చెప్పడం జరిగింది. అయితే ఇలాగే విశ్వ నియమాలతో కూడుకున్న లా ఆఫ్ అట్రాక్షన్ కూడా పనిచేస్తుంది. నమస్తే, నేను మీ ఎంవి రెడ్డి, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలామంది మన ధనసూత్ర వ్యూవర్స్ నాకు ఫోన్ చేసి అడిగేది ఏంటంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇంకా పూర్తిగా మాకు అర్థం కాలేదండి అని చెప్పారు. మీరు చూసుకుంటే ఉత్తర భారతదేశంలో చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లు ఉన్నారు. అలాగే పాశ్చాత్య దేశాల్లో అయితే కొన్ని లక్షల మంది ఈ కోచ్లు ఉన్నారు. కానీ మన దక్షిణ భారతదేశం వైపు వచ్చేటప్పటికీ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, అలాగే మన ఆంధ్రప్రదేశ్, ఇటువంటి అన్ని చోట్ల కూడా ఎక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మన ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. కానీ నేను గత 14 సంవత్సరాలుగా దీన్ని నేర్చుకుంటూ నిత్య విద్యార్థిలాగా ప్రతిరోజు లా ఆఫ్ అట్రాక్షన్ కోసం నేర్చుకుంటూ ఉన్నాను. దీని గురించి మనం చూసుకున్నప్పుడు మన జిల్లాల్లో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కానీ, అటు తూర్పు గోదావరి జిల్లా కానీ, ఇక్కడ మన గోదావరి జిల్లాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీకు ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా చెప్తాను. ముఖ్యంగా దీనికంటే ముందు నేను చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, నేను మీకు ఈ వీడియోస్ అందించేటప్పుడు ఎక్కువగా మీకు తెలుగు పదాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగులో చేయడం వల్ల ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎక్కువ తెలుగు పదాలు ఉచ్చరిస్తూ ఉంటాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇంతకుముందు వీడియోస్లోనే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అనేది కొంచెం వివరంగా చెప్పడం జరిగింది. ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఏదైనా మనం ఒక విషయాన్ని కోరుకున్నప్పుడు దాన్ని పాజిటివ్గా కోరుకుంటే పాజిటివ్గా జరుగుతుంది, నెగిటివ్గా కోరుకుంటే నెగిటివ్గా జరుగుతుంది. మన సుప్త చేతనాత్మకమైన మన మనస్సు అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏదైతే ఆజ్ఞను జారీ చేస్తామో అది మంచిదైనా చెడైనా చేయడం అనేది దాని పని. అది మనం మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి అని చెప్పేదే ఆకర్షణ సిద్ధాంతం. మనం ఏది కోరుకుంటే అది మనకి జరిగి తీరుతుంది. కానీ దానికి కొంచెం ఓర్పు అనేది చాలా అవసరం. ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి, అందరూ అని నేను చెప్పను కానీ కొద్దిమంది పిల్లల్లో లేదు, కొద్దిమంది యువతుల్లో ఉండేది ఏంటంటే ఓర్పు కొంచెం తక్కువగా ఉంటుంది, సహనం తక్కువగా ఉంటుంది. ఎలాగా? ఉదయం ఒక విత్తనం వేస్తే అది మధ్యాహ్నానికి ఒక చెట్టు అయిపోయి సాయంత్రానికి ఒక ఫలాన్ని ఇచ్చేయాలి. అంటే ఒక మామిడి టెంక ఉదయం పారితే సాయంత్రానికి చెట్టు అయిపోయి రాత్రికి ఒక పండునిస్తే అది తినేయాలనే కోరిక. ఓర్పు అనేది లేదు, సహనం అనేది లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి కనీసం మీరు దీన్ని ఫాలో అయినప్పుడు 3 నెలల పాటు దీన్ని మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మీకు కోరుకున్నవన్నీ మీకు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు జరిగే మంచి ఫలితాలు, మీకు వచ్చే మంచి ఫలితాలని మీరు ఆస్వాదిస్తారో అక్కడి నుంచి మీరు మీ జీవితంలో అద్భుతాలు చూడడానికి దీన్ని ఫాలో అవుతారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ జీవితంలో చాలా అద్భుతాలను చేస్తుంది. మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మన ఎంవీఆర్ ధనసూత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాలో ఫాలో చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇది ఎలా ఉంది ఈ సబ్జెక్ట్ అనేది కామెంట్ చేస్తే మీ యొక్క ఆలోచనలు నాకు తెలుస్తాయి. మీకేమన్నా ఇందులో సందేహాలు ఉంటే ఎప్పుడైనా నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇకపై జూన్ మంత్ ఎండింగ్ నుంచి మేము ఆఫ్లైన్ క్లాసులు పెడతాం. నేను మా టీం పెట్టినప్పుడు ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ క్లాసులు రావచ్చు. లేదంటే ముందుగా ఈ వీడియోను చూసి మీ లైఫ్లో మీరు అప్లై చేసినప్పుడు మీరు సక్సెస్ అయిన తర్వాత కూడా మీరు క్లాసులు రావచ్చు. ఎలా ఉంటుందంటే వీడియోస్లో కొద్ది విషయాలను మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది. కొన్ని విషయాలని వీడియోస్లో చెప్పలేం.
అది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసుల్లో ఒక రోజంతా ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ముఖ్య పట్టణాలన్నిటి చోట కూడా మన క్లాసులు ఉంటాయి.